హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియోలో హాలీవుడ్ సినిమా ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 గురించి పూర్తి వివరణ తెలుసుకోబోతున్నారు. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్. ఇది 2018లో వచ్చిన ఏ క్వైట్ ప్లేస్ సినిమాకి సీక్వెల్ అన్నమాట. మరి ఈ సినిమా కథ, పాత్రలు, థీమ్స్ మరియు ముఖ్యమైన సన్నివేశాలను ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 ని జాన్ క్రాసిన్స్కీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మొదటి భాగం విజయవంతం కావడంతో రెండో భాగం కూడా అదే ఉత్కంఠతో, భావోద్వేగాలతో నిండి ఉంది. ఈ సినిమాలో ఎమిలీ బ్లంట్, సిలియన్ మర్ఫీ, మిలిసెంట్ సిమన్స్, నోహ్ జూప్ మరియు జిమాన్ హౌన్సీ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమా 2020లో రిలీజ్ అయింది. కానీ కోవిడ్-19 పాండమిక్ కారణంగా థియేటర్స్ లో విడుదల కాస్త ఆలస్యమైంది. ఈ సినిమా కథ మొదటి భాగం ముగిసిన చోట నుంచి కొనసాగుతుంది. కానీ అదే సమయంలో కొత్త పాత్రలు, కొత్త సవాళ్లు, మరింత లోతైన కథనం ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా చేస్తాయి. మొదటి భాగంలో లీ తన కుటుంబం కోసం త్యాగం చేసిన సన్నివేశం మనందరికీ గుర్తుంది. ఈ సీక్వెల్ లో ఆ త్యాగం తర్వాత కుటుంబం ఎలా మనుగడ సాగిస్తుంది ఇది డే 1 గా చూపిస్తుంది. ఈ సన్నివేశం ఏలియన్స్ దాడులు మొదలైన మొదటి రోజుని చూపిస్తుంది. అబాట్ కుటుంబం లీ, ఎవెలిన్, అలాగే రీగన్, మార్కస్ మరియు బ్యూ ఒక సాధారణ రోజున ఊరిలో ఉంటారు. లీ తన కొడుకు మార్కస్ తో ఒక బేస్బాల్ గేమ్ కి వెళ్తాడు. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక అగ్నిగోళం లాంటి వస్తువు కనిపిస్తుంది మరియు అది భూమిపై దిగినప్పుడు భయంకరమైన ఏలియన్ జీవులు బయటని వెంటనే దాడి చేస్తాయి. ఈ సన్నివేశం సినిమాకి ఒక ఉత్కంఠభరితమైన ఓపెనింగ్ ఇస్తుంది మరియు ఏలియన్స్ దాడులు ఎలా మొదలయ్యాయో చూపిస్తుంది. ప్రధాన కథ డే 474. ఫ్లాష్ బ్యాక్ తర్వాత కథ మొదటి సినిమా ముగిసిన చోట నుండి అంటే 474వ పాత్ర పరిచయం అవుతుంది. ఎమ్మెట్ ఒక స్నేహితుడు, కానీ ఏలియన్ దాడుల తర్వాత అతను తన కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మనుగడ సాగిస్తున్నాడు. అతను మొదట అబాట్ కుటుంబాన్ని సహాయం చేయడానికి ఇష్టపడ్డు, కానీ రీగన్ ఒక రేడియో సిగ్నల్ ఒక ద్వీపంలో ఉన్న సముదాయం నుండి వస్తుంది. అక్కడకు ఏలియన్లు చేరుకోలేరని తెలుస్తుంది. రీగన్ యొక్క ధైర్యం. రీగన్ ఒక చెవిటి అమ్మాయి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె తన తండ్రి లీ నుండి వచ్చిన ధైర్యాన్ని మరియు తెలివిని కలిగి ఉంది. ఆమె రేడియో సిగ్నల్ ను అనుసరించి ఆ ద్వీపానికి చేరుకోవాలని నిర్ణయిస్తుంది. తద్వారా ఏలియన్ల బలహీనత గురించి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. భయపడతాడు మరియు ఎవెలిన్ అతనికి ఔషధాలు తీసుకురావటానికి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవెలిన్ ఒక ఫార్మసీలో ఔషధాల కోసం వెతుకుతూ ఎవెలిన్ యొక్క తల్లిగా ఉన్న బాధ్యతను మరియు ఆమె పిల్లల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్న ధైర్యాన్ని చూపిస్తాయి. మరోవైపు మార్కస్ మరియు బిడ్డ ఫ్యాక్టరీలో ఒక గదిలో దాక్కుని ఉన్నప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది. మార్కస్ తన చిన్న తమ్ముడిని కాపాడడానికి ప్రయత్నంగా ఉంటుంది, ఎందుకంటే మార్కస్ శబ్దం చేయకుండా ఉండాలి. కానీ అతని భయం మరియు గాయం వల్ల అది చాలా కష్టంగా మారుతుంది. రీగన్ మరియు ఎమ్మెట్ ఓ పడవలో ద్వీపానికి చేరుకుంటారు. అక్కడ వారు ఒక చిన్న సముదాయాన్ని కనుగొంటారు. అక్కడ మనుషులు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ సముదాయం నాయకుడు వారిని స్వాగతిస్తాడు. అయితే ఈ ద్వీపం కూడా పూర్తిగా సురక్షితం కాదని తెలుస్తుంది. ఏలియన్లు నీటిని దాటలేవు, కానీ మనుషులు ఒక పొరపాటు చేస్తే ఏలియన్లు ద్వీపానికి చేరుకోవచ్చు. ఈ భాగంలో రీగన్ ఒక హీరింగ్ ఎయిడ్ ద్వారా ఏలియన్లను బలహీనపరిచే ఫ్రీక్వెన్సీ రేడియో స్టేషన్ ద్వారా ప్రసారంలో ఏలియన్లతో పోరాడతారు. రీగన్ రేడియో స్టేషన్ లో ఫ్రీక్వెన్సీ ప్రసారం చేస్తుంది. ఇది ఏలియన్లను బలహీనపరుస్తుంది. అదే సమయంలో మార్కస్ ఫ్యాక్టరీలో ఒక ఏలియన్ ను ఎదుర్కొంటాడు మరియు రీగన్ ప్రసారం చేసిన ఫ్రీక్వెన్సీ సహాయంతో దాన్ని చంపుతాడు. ఈ సన్నివేశాలు రీగన్ మరియు మార్కస్ యొక్క ధైర్యాన్ని మరియు వారి తండ్రి లీ యొక్క వారసత్వాన్ని చూపిస్తాయి. ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 సినిమా కేవలం ఒక హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు. ఇందులో కుటుంబం, త్యాగం మరియు ధైర్యం ఏం చేస్తారు మరియు ఆశను ఎలా కాపాడుకుంటారు అనే విషయాన్ని చూపిస్తుంది. రీగన్ యొక్క పాత్ర ఒక చెవిటి అమ్మాయిగా ఉండి కూడా తన బలహీనతను బలంగా మార్చుకోవటం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కోణాన్ని ఇస్తుంది. సినిమా యొక్క హైలైట్స్. సౌండ్ డిజైన్. ఈ సినిమా శబ్దం లేని ప్రపంచంలో జరుగుతుంది కాబట్టి సౌండ్ డిజైన్ ఉత్కంఠను పెంచుతుంది. ఎమిలీ బ్లంట్, మిలిసెంట్ సిమన్స్ మరియు సిలియన్ మర్ఫీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రీగన్ పాత్రలో మిలిసెంట్ ఈ సినిమాకి ఒక బలమైన హీరోయిన్ గా నిలుస్తుంది. సినిమాలోని ఏలియన్లు, పాడుబడిన ప్రపంచం మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు విజువల్ గా చాలా ఆకట్టుకుంటాయి. ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 ఒక అద్భుతమైన సీక్వెల్. ఇది మొదటి సినిమా యొక్క ఉత్కంఠను మరియు భావోద్వేగాలను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఈ సినిమా కథ, పాత్రలు మరియు థీమ్స్ అన్ని కలిసి ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయి. మీరు హారర్ సినిమాలు ఇష్టపడితే లేదా ఒక లోతైన కథతో కూడిన థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.